త్వరలో బ్యాంకర్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు లోన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అని బ్యాంకర్లకు హైడ్రా సూచన చేయబోతోంది. ఇప్పటివరకు లోన్స్ ఏ డాక్యుమెంట్స్ ఆధారంగా ఇచ్చారు, లీగల్ ఒపీనియన్ ఎలా తీసుకున్నారు అనే దానిపై బ్యాంక్ అధికారులతో రంగనాథ్ చర్చలు జరుపుతున్నారు. ఇకపై హైడ్రా క్లియరెన్స్ ఉంటేనే హోమ్ లోన్స్ ఈ విధంగా ఇచ్చేలా నిబంధనలు తయారీపై చర్చ జరుగుతోంది. వీటితో పాటు ఇప్పటివరకు నష్టపోయిన బాధితుల హోమ్ లోన్స్ను ఏం చేయాలి అనే దానిపై అధికారులు బ్యాంకర్లతో చర్చించబోతున్నారు. నిజానికి ఇప్పటివరకు కూల్చివేసిన వాటిలో చాలామంది ఆక్యుపేషన్కు రెడీగా ఉన్నవి. వాళ్ళు గృహప్రవేశం చేద్దామని అనుకుంటూ ఉన్నారు, డౌన్ పేమెంట్లు చేశారు, లోన్లు తీసుకున్నారు, లోన్లు కడుతూ ఉన్నారు. త్వరలోనే వాళ్ళ ఫ్లాట్ నిర్మాణం జరిగి తమ చేతికి వస్తుందని భావిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా అది ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనో ఉంది అని హైడ్రా అధికారులు గుర్తించి కూల్చివేయడంతో వాళ్ళు ఇప్పుడు రోడ్డున పడ్డారు. వాళ్ళు ఈఎంఐ ఎలా కట్టాలి అనే దానిపైన ఆలోచిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు, రోడ్లు వేసింది ఎవరు, పవర్ ఇచ్చింది ఎవరు, లోన్లు ఇచ్చిన బ్యాంకులు ఏంటి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకర్లతో మాట్లాడుతున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఏ డాక్యుమెంట్స్ ఆధారంగా ఈ లోన్లు ఇచ్చారు, ఎవరు లీగల్ ఒపీనియన్ ఇచ్చిన అడ్వకేట్ ఎవరు, ఆయన పరిశీలించిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ బ్యాంకర్లతో మాట్లాడుతున్నారు. ఇకపైన హైడ్రాను సంప్రదించిన తర్వాతే, ఇకపైన ఎవరికైనా లోన్ ఇవ్వాలి అంటే దానిపైన హైడ్రా అధికారులతో సంప్రదించిన తర్వాత మాత్రమే, అక్కడి నుంచి కూడా ఎన్ఓసి వచ్చిన తర్వాత మాత్రమే లోన్లు ఇచ్చే విధంగా రూల్స్ను ఫ్రేమ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కూల్చివేయబడ్డ ఫ్లాట్లకు సంబంధించి, కూల్చివేయబడ్డ అపార్ట్మెంట్లకు సంబంధించి ఆ లోన్లను, ఎవరైతే లోన్లు తీసుకున్నారో ఆ బాధితుల లోన్లను ఏం చేయాలి అన్న విషయంపై కూడా బ్యాంకర్లతో రంగనాథ్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, బ్యాంకర్లతో ఎన్ని గంటలకు సమావేశం కాబోతున్నారు? ఈ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? మొత్తంగా హైడ్రా కమిషనర్ ఈవి రంగనాథ్ బ్యాంకర్లతో కూడా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే హోమ్ లోన్స్ కట్టి పూర్తిగా నష్టపోయామంటూ బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసాం, విల్లాలు కూల్చేసాం అంటే హైడ్రా కూల్చివేసిన సందర్భంలో కొన్ని విల్లాలు, ఇండిపెండెంట్ ఇళ్లు నష్టపోయిన బాధితులు, అపార్ట్మెంట్ల కూల్చివేసిన సందర్భంలో కూడా అనేక మంది బాధితులు తమ హోమ్ లోన్స్ తీసుకొని మేము లక్షల రూపాయలు ఇప్పుడు లోన్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది, మేము రోడ్డున పడ్డామంటూ హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. వాటి అంటే వారి బాధ, ఆవేదన అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వివరించారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ అంటే ఇప్పుడు తాజాగా ఉన్న బాధితుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, హోమ్ లోన్స్ సంబంధించినటువంటి ఈ బ్యాంకు అధికారులు ఎలాంటి, అంటే ఏ ప్రాతిపదికన వీళ్ళకు లోన్స్ ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో లేదా ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఇళ్లకు బ్యాంకర్లు ఏ విధంగా, అంటే ఎలాంటి లీగల్ ఒపీనియన్స్ తీసుకొని లోన్స్ అనేవి అప్రూవ్ చేశారనేది కూడా బ్యాంక్ అధికారులతో సమావేశం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీతో పాటుగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో, ప్రభుత్వ స్థలాలలో, నాలాల ఆక్రమణలో ఈ 3 అంశాల మీద నిర్మాణాలు ఏవైనా ఉంటే వాటి విషయంలో హోమ్ లోన్స్ ఇస్తున్న సందర్భంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ వారికి సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా లోన్స్ ఇస్తున్న సందర్భంలో దాన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా పరిశీలించాలని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో, అధికారులతో సూచించే అవకాశాలు మనకి సమావేశంలో సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా భవిష్యత్తులో ఇండ్ల నిర్మాణానికి, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో, ఓఆర్ఆర్ పరిధిలో భవిష్యత్తులో ఇండ్ల నిర్మాణానికి తీసుకునే హోమ్ లోన్స్ విషయంలో ఖచ్చితంగా హైడ్రాకి సంబంధించినటువంటి క్లారిఫికేషన్, అంటే హైడ్రా క్లియరెన్స్ ఇస్తేనే వాళ్ళకి హోమ్ లోన్స్. మనం ఇప్పటివరకు చూసాం, ఇటు నీటిపారుదల శాఖ కానీ లేదంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన కొన్ని విభాగాలు క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ విభాగాల్లో అయితే మాత్రం రెవెన్యూ శాఖ ఎన్ఓసి ఇస్తుంది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. కానీ ఇక్కడ తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలకమైనటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే భారీ ఎత్తున వందలాది ఎకరాల్లో వేలాది అక్రమ నిర్మాణాలు చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నాయి. ఇప్పటికే నిర్వాసితులు అవుతున్నారు, రోడ్ల మీద పడుతున్నారు బాధితులు. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా బ్యాంకు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది 1-2 రోజుల్లోనే హైడ్రా కమిషనర్ ఏవిరాల్ బ్యాంకర్లకు ఇప్పటికే ఇన్ఫార్మ్ చేశారు. పెద్ద ఎత్తున హైడ్రా ప్రధాన కార్యాలయంలో బ్యాంక్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రోహిత్, రైట్, అంటే లీగల్ ఒపీనియన్ ఇచ్చిన అడ్వకేట్స్ ను కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుందా?
ఎందుకంటే బ్యాంకర్స్ సహజంగా అడ్వకేట్స్తో మాట్లాడి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత లోన్స్ ఇస్తుంటుంటారు. ఎస్ రోహిత్, మీరు చెప్పినట్లుగా లీగల్ ఒపీనియన్ అంటే లీగల్ అడ్వైస్ ఇచ్చినటువంటి అడ్వకేట్లను కూడా అంటే వారితో కూడా కొన్ని అభిప్రాయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే హోమ్ లోన్స్ ఇచ్చే సందర్భంలో బ్యాంకర్లు సంబంధిత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తో పాటుగా ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తో పాటుగా ఎన్ఓసీలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా చూస్తారు. కానీ ఈ సందర్భంలో మనం ఆర్టీవీ కూడా కొన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన సందర్భంలో సర్వే నెంబర్లను మార్చి మనం చూసాం. అమీన్పూర్ లో సర్వే నెంబర్ ప్రభుత్వ సర్వే నెంబర్ ఒక 164 ఉంటే 165, 165, 166 ఈ 2 సర్వే నెంబర్లు ప్రైవేట్ సర్వే నెంబర్లు ఉన్నటువంటి ల్యాండ్ పేరుతో ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు తీసుకున్నారు. హెచ్ఎండి అధికారులు ఎల్ఆర్ఎస్ ఇచ్చారు, గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యదర్శి భవనానికి సంబంధించిన అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రభుత్వ స్థలాల్లో ఒకవేళ ప్రభుత్వ స్థలాల పక్కనే ఉన్నటువంటి అంటే స్థలాలకు నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్న సందర్భంలో ఖచ్చితంగా సంబంధిత రెవెన్యూ అధికారులు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి ప్రైవేటు స్థలాల్లో ఉండే నిర్మాణాలకు కూడా ఎన్ఓసి అనేది ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ చెరువులకు సంబంధించి ఏమో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి నిర్మాణాలకు నీటిపారుదల శాఖ ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది. సో మరి ప్రైవేట్ స్థలంలో ప్రభుత్వ స్థలాల పక్కనే ఉన్న వాటికి రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ బ్యాంకర్ల సమావేశంలో ప్రత్యేకంగా ఈ 2 అంశాలు కీలకంగా మారున్నాయి. ఎందుకంటే ఈ 2 నివేదిక ఎన్ఓసీలు లేకుండానే ఇప్పటి వరకు హెచ్ఎండి అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి పర్మిషన్లు అనుమతులు ఇవ్వడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదాలు జరిగాయి. బాధితులు పూర్తిగా రోడ్డున పడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ కొన్ని అంశాలను పూర్తిగా వీటిని అంటే ఇప్పుడు బాధితులు రోడ్డున పడ్డ సందర్భంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో బ్యాంకులు కూడా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఖచ్చితంగా సూచించే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. రోహిత్ రైట్ సాగర్, త్వరలో బ్యాంకర్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం కాబోతున్నారు. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని బ్యాంకర్లకు హైడ్రా సూచనలు చేస్తోంది. ఇప్పటి వరకు లోన్స్ ఏ డాక్యుమెంట్స్ ఆధారంగా ఇచ్చారు, లీగల్ ఒపీనియన్ ఎలా తీసుకున్నారు అన్న దానిపైన బ్యాంక్ అధికారులతో రంగనాథ్ మాట్లాడబోతున్నారు. ఇకపై హైడ్రా క్లియరెన్స్ ఉంటేనే హోమ్ లోన్స్ ఇచ్చే విధంగా నిబంధనలు తయారీపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు ఇప్పటివరకు నష్టపోయిన బాధితుల హోమ్ లోన్స్ను ఏం చేయాలి అన్న దానిపై కూడా బ్యాంకర్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది.